ఎందుకైనా మంచిదుల్లా సర్వపిండి సకినాలు మలిద ముద్దలు మాయే మా తెలంగాణ వాళ్ళయే. మా తాతలు తండ్రులు తిన్నారు, మేం తింటున్నాం. ఎట్లా తయారు చేయాలనో మాకే తెలుసు. మా జిందగీలా అవ్వోటి అని బగ్గ ప్రచారం చేసుకుందే నయం. అయ్యో గంతాపత ఏమొచ్చే అంటారా? ఏమో ఎవలకు తెలుసు, వచ్చినా వస్తదేమో. ఓల్డ్ సిటీ పక్కన ఎయిర్పోర్ట్ కట్టారు, మీరు గుర్తుపెట్టుకోవాలి. అచ్చా, ఇంకా అదే మరి ఒక ఔటర్ రింగ్ రోడ్ వేస్తే ఈ రోజు మీరు చూస్తే హైదరాబాద్ లో ఉండే ముస్లింస్ అంతా బ్రహ్మాండంగా కోటీశ్వరులు లక్షాధికారులు అయ్యారంటే అది ఆ రోజు నేను చేసిన పని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. హిన్నారులో పట్నం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ కడితే ముస్లింలు కోటీశ్వరులు అయ్యారట. గది ఎట్లనో వివరంగా చెప్తే బాగుండునేమో చంద్రన్న. హైదరాబాద్ కి ఎవరు వచ్చినా నేరుగా పోయి ఓల్డ్ సిటీలో షాపింగ్ చేసే విధంగా పెరల్స్ ని ప్రమోట్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. ఈ ఎచ్చులు పాడుగాను పాత బస్తీలో షాపింగ్ చేసుడు వెనకటికెళ్ళి వస్తున్నదే నాయే. వజ్రాలు రత్నాలమ్ముడు తాత ముత్తాతల కంచెలు ఉన్నది సారు. హైదరాబాద్ బిర్యానీని కూడా ప్రమోట్ చేశాం. ఇంకా నయం హైదరాబాద్ బిర్యానీ ఎట్లుండాలో నేనే నేర్పిన అంటలేడు. ప్రపంచం మొత్తం హైదరాబాద్ బిర్యానీ అంటే దానికి ఒక ఛామ్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చావంటే. అవు తమరు అఖండ ఆంధ్రప్రదేశ్ కు సీఎం కాక ముందుకు బిర్యానీ తెలియకుండా లోకానికి ముచ్చట చెప్తుంటే సార్కి ఎందుకు నవ్వు వస్తున్నదో ముంగటున్న వాళ్ళకి ఎందుకు నవ్వు వస్తుందో గంత సత్యం సార్ మాటలు. ఇంకొక పక్క ఆ రోజు ప్యాలెస్ ఉంటే పలక్నామా ప్యాలెస్ ఉంటే సారు నీకు దండం పెడతాను సారు, పలక్నామా ప్యాలెస్ నేనే కట్టిన అనకు సారు జరా. నిజాం సంస్కృతిని కాపాడడానికి ఒక బ్రహ్మాండమైన హోటల్ పెట్టి దాన్ని కూడా పరిరక్షించామని చెప్పి పాత బస్తీ ముస్లింలను ఉద్ధరించిన అని ఇంతగానం చెప్తున్నది హైదరాబాద్ లా కాదుల్లో విజయవాడలా. ఆంధ్ర మైనార్టీలకు మస్తు ఫాయిదా చేస్తున్నాను మీటింగ్ పెట్టి వెనకటి శుద్ధులు అన్ని నిలబెట్టిండు గిట్లా. ఈడేం చేసిరో ఏం చేయలేదు అందరికి ఎరకనే గాని ఇంకెన్నేళ్ళు మన హైదరాబాద్ ను కలవరిస్తావు సారు. మీ కాడ అందాల అమరావతి కడుతున్నావు కదా, దాన్ని పబ్లిసిటీ చేసుకో మంచిగా. కానీ హైదరాబాద్ కు ముగ్గు వచ్చింది, చార్మినార్ కు పునాది వేసింది, గోల్కొండ కోట కట్టింది నేనే అని అయితే అస్సలు అనకు సారు.